అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తరచుగా మూత్రం వస్తుందా? రోజుకు 7-8 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం కావచ్చు, కానీ అది కూడా ఎక్కువగా 10 సార్లు మించి లేదా అకస్మాత్తుగా పెరిగితే అది సాధారణం కాదు. ఇది అతి చురుకైన మూత్రాశయం, ఓవరాక్టివ్ బ్లాడర్, మూత్రనాళ ఇన్ఫెక్షన్, యూటీఐ, డయాబెటిస్, ప్రోస్టేట్ సమస్యలు లేదా మూత్రపిండాల సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట తరచుగా లేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటే, నోక్టూరియా లేదా మూత్రం పట్టుకోలేకపోతుంటే దాన్ని తేలికగా తీసుకోకూడదు. తరచుగా మూత్ర విసర్జనకు ప్రధాన కారణాలు: 1. అతి చురుకైన మూత్రాశయం, ఓవరాక్టివ్ బ్లాడర్. మూత్రాశయం చిన్న మొత్తంలో మూత్రం ఉన్న సిగ్నల్ ఇచ్చి తరచుగా మూత్ర విసర్జన చేయాలనే బలమైన ఒత్తిడి కలిగిస్తుంది. రాత్రిపూట తరచుగా లేవడం, మూత్రం పట్టుకోలేకపోవడం సాధారణ లక్షణాలు. 2. మూత్రనాళ ఇన్ఫెక్షన్, యూటీఐ. మూత్రం తరచుగా వచ్చినా పూర్తిగా పోలేదు అనిపించడం, మూత్రంలో మంట, దుర్వాసన, కొన్నిసార్లు రక్తం కలవడం వస్తాయి. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 3. డయాబెటిస్, మధుమేహం. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు అదనపు గ్లూకోజ్ను మూత్రంలోకి పంపుతాయి. దీంతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దాహం ఎక్కువగా అవడం, బరువు తగ్గడం కూడా కలిసి వస్తాయి. 4. ప్రోస్టేట్ సమస్యలు, పురుషుల్లో. ప్రోస్టేట్ పెరిగిపోవడం, బీపీహెచ్ వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా అవుతుంది. దీంతో తరచుగా మూత్ర విసర్జన, రాత్రిపూట లేవడం వస్తాయి. 5. మూత్రపిండాల సమస్యలు, ఇతర కారణాలు. మూత్రపిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్. గర్భం, గర్భాశయం, మూత్రాశయంపై ఒత్తిడి. కొన్ని మందులు, డయూరిటిక్స్, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం. అధిక ఒత్తిడి, ఆందోళన. ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి? రోజుకు 10 సార్లు మించి మూత్ర విసర్జన అవుతుంటే, రాత్రిపూట 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు లేవాల్సి వస్తుంటే, మూత్రంలో మంట, దుర్వాసన, రక్తం కలవడం, మూత్రం పట్టుకోలేకపోవడం, ఇన్కాంటినెన్స్. తరచుగా మూత్ర విసర్జనతో పాటు దాహం ఎక్కువగా అవడం, బరువు తగ్గడం, కడుపు వెన్ను నొప్పి, జ్వరం కలిసి వస్తుంటే. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే యూరాలజిస్ట్, మూత్ర నిపుణుడు లేదా జనరల్ ఫిజీషియన్ను సంప్రదించండి. యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, పిఎస్ఏ టెస్ట్ పురుషులకు వంటివి చేయించుకోవాలి. తాత్కాలిక ఉపశమన చిట్కాలు డాక్టర్ సలహా తర్వాతే. కెఫీన్, కాఫీ, టీ, కోల్డ్ డ్రింక్స్, ఆల్కహాల్ తగ్గించండి, ఇవి మూత్రాశయాన్ని చురుకుగా చేస్తాయి. తగినంత నీరు తాగండి, కానీ రాత్రి తక్కువ తాగండి. మూత్రాశయ శిక్షణ వ్యాయామాలు, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, కెగెల్ చేయండి. ఒత్తిడి తగ్గించుకోండి, యోగా, మెడిటేషన్ సహాయపడతాయి. తరచుగా మూత్ర విసర్జన సాధారణంగా కనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. తరచుగా మూత్ర విసర్జనతో పాటు మంట, రక్తం, జ్వరం, వెన్ను కడుపు నొప్పి వస్తుంటే స్వయం చికిత్స చేయకుండా వెంటనే యూరాలజిస్ట్ లేదా జనరల్ ఫిజీషియన్ను సంప్రదించండి. యూరిన్ టెస్ట్, బ్లడ్ షుగర్, అల్ట్రాసౌండ్ వంటివి చేయించుకోండి. మీకు ఈ సమస్యకు సంబంధించిన ఇంకా నిర్దిష్ట లక్షణాలు లేదా ఇంటి జాగ్రత్తలు కావాలంటే చెప్పండి.